श्रीगिरिनिलयादयामय श्रीगिरिनिलयादयामय भ्रमराम्बा सती हृन्निलया भ्रमराम्बा सती हृन्निलया श्रीगिरिनिलयादयामय श्रीगिरिनिलयादयामय तलचिनंतने తలపుననుందువు ఆర్తితో వేడిన ఆదుకొందువు తలచినంతనే తలపుననుందువు ఆర్తితో వేడిన ఆదుకొందువు భారము నీదే భాగ్యము నాదే భారము నీదే భాగ్యము నాదే భక్తవ శంకర దయానిధే హే భారము నీదే భాగ్యము నాదే భక్తవ శంకర దయానిధే హే శ్రీగిరినిలయా దయామయ श्रीगिरिनिलया दयामय जगमुलनेले नेतवु नीवे भवितनु व्रासे विधातवु नीवे जगमुलनेले నేతవు నీవే భవితను వ్రాసే విధాతవు నీవే జనన మరణముల కారణమీవే జనన మరణముల కారణమీవే జగతికి మూలాధారము నీవే జనన మరణముల కారణమీవే జగతికి మూలాధారము నీవే శ్రీగిరినిలయా దయామయ శ్రీగిరినిలయా దయామయ భ్రమరాంబా సతి హృన్నిలయా భ్రమరాంబా సతి హృన్నిలయా శ్రీగిరినిలయా దయామయ శ్రీగిరినిలయా దయామయ. ఈరోజు శివతత్వం గురించి 4 మాటలు చెప్పడానికి ఆ శివయ్య అనుగ్రహం ఇచ్చారు. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. జయగణనాథ సర్వజన సంకటహారి గణేశ పాహిమాం. జయముగ కార్యసిద్ధి ఇలా సత్వరమిచ్చడి ఏకదంతుడా, స్వయముగ సిద్ధి బుద్ధి మనసారగనిచ్చడి బుద్ధిమంతుడా, జయమును శాంతి సౌఖ్యములు సంతతమీయర విఘ్ననాయక. వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. జయ జయ శంకర హర హర శంకర. ఈ శివతత్వం అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయాలే ఈరోజు నడుస్తాయి. కానీ దీన్నంతా ఒక క్రమంలో, ఒక దండలో, పూలదండలో అనేక పూలు ఉంటాయి. కానీ వాటన్నిటిని ఒక అందమైనటువంటి దండగా గుచ్చుకోవడానికి అనుకూలంగా ఒక మాల, రకరకాల పూలు ఉంటాయి. దీంట్లో రకరకాల భావాల్ని, ఒక అందమైన మాలని శివయ్యకి అక్షరమాలని సమర్పించుకుంటున్నా. మనం
ఈ కార్తీక మాసంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, ఇంట్లో దేవాలయాలు వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే మనం శివాలయానికి పోతే మనకు నేరుగా మొట్టమొదట కనిపించేటటువంటిది శివలింగమే, దృశ్యమయం. ఈ దృశ్యమయ శివలింగము ప్రకృతి పురుషుల కలయిక అని చెప్పారు పెద్దలు. శివలింగం అంటే దాంట్లో ఇద్దరున్నారు, అర్ధనారీశ్వర తత్వం దాంట్లోనే ఉంది. పైకి కనిపించేటటువంటి లింగాకారము శివుడు, క్రింద ఉన్నటువంటి పానమట్టము పార్వతి. కాబట్టి శివపార్వతుల కలయికే శివలింగం. అంటే శివలింగాన్ని చూసి అమ్మవారిని చూడలేదనుకో, శివలింగాన్ని దర్శనం చేసుకొని నమస్కరిస్తే శివపార్వతులు ఇద్దరికీ కూడా నమస్కరించారు. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం ఆయనలోనే ఉంది కనుక ఈ విధంగా శివలింగం అనేటటువంటిది దృశ్యమయ శివలింగము, ప్రకృతి పురుషుల కలయిక అనేది తెలుసుకోవాలి. ఇంకా శివశబ్దము మంగళకరమైనది అని ఒక భావన ఉంది. శివుడు అంటే శుభమును కలిగించేవాడు, సర్వశుభంకరుడు అని కూడా ఒక పేరుంది. శయతే ఇది శివ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. శివుడు అనేది ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎవరి ఎగ్జిస్టెన్స్ శివుడు అనేటటువంటిది. శయతే ఇది శివ అంటారు. ఇంకా శంకర అనే దాంట్లో కూడా గొప్ప అర్థాన్ని ఇచ్చారు. శం అంటే చిదానందాన్ని, కర అంటే ప్రసాదించేవాడు, ఆనందాన్ని చిదానందాన్ని ప్రదర్శించేవాడు శంకరుడు అంటాడు. శంభు అంటే కూడా గొప్ప అర్థం చెప్పుకున్నారు. శం అంటే నిరతిశయమైన సుఖాన్ని ఇచ్చేవాడు, భూ అంటే కల్పించేవాడు, నిరతిశయమైన సుఖాన్ని కల్పించేవాడు. శంభు అంటే సుఖాన్ని కల్పించేవాడు. అంతా శివమయమే. మనం అంటూ ఉంటాం అంతా రామమయం అని. అంతా శివమయమే. ఎందుకంటే శివుడు ఆది మధ్యాంతరహితుడు. ఆది ఆయనే, మధ్య ఆయనే, అంతం ఆయనే, అన్నిటికీ ఆయనే. ఆయన కానిది ఏదీ లేదు, ఆయన లేనిది ఏదీ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. శివుడు కానిది ఏదీ లేదు, ఆయన లేనిది కూడా ఏదీ లేదు. అంతా శివమయమైనటువంటి భావాన్ని గుర్తుంచుకోవాలి. అంతా రామమయం అంటుంటాం. అందుకని ఇక్కడ శివకేశవులకి భేదం లేదు. మనం సంధ్యానుష్ఠానం చెప్పుకునేటప్పుడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణుశ్చ హృదయం శివ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇద్దరు ఒకటే. కాబట్టి శివుడు లోకేశ్వరుడు, కానీ మరొక పేరుంది నిజభక్త లోకేశ్వరుడు. నిజమైన భక్తుల్ని ఆదుకుంటాడు అన్నమాట శివుడు. ముఖ్యంగా ఎట్లా అంటే మార్కండేయుని విషయంలో 16 ఏళ్ల వయసు అని చెప్పి ఆయన కంటే శివుడి యొక్క అపారమైన భక్తితో ఆయన అర్చిస్తే యముణ్ణి కూడా పక్కకు పంపించి కల్పాంతం వరకు ఆయన చిరంజీవిగా ఉన్నట్టుగా ఇచ్చాడు. కాబట్టి శివుడు లోకేశ్వరుడు, లోకాలు ఉండే కర్మలన్నింటినీ జరిపిస్తూ ఉంటాడు. నిజభక్త లోకేశ్వరుడు అంటే నిజభక్తులకి కర్మల్ని కూడా మార్చేటటువంటి వాడు శివుడు. ఒకవేళ ఆయన అల్పాయుష్కుడని పేరున్నప్పటికీ తన యొక్క భక్తి తత్వంతో వశం చేసుకున్నాడు కాబట్టి భక్త వశంకరుడు శివుడు అనేటటువంటిది తత్వం. కాబట్టి నిజభక్త లోకేశ్వరుడు శివుడు అని చెప్పచ్చు. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రకృతి పురుషుల కలయికే శివలింగం అని. కాబట్టి ఇది ఒక ప్రతీక. లింగం అంటే కూడా ఒక దేని చేత గుర్తింపబడుతుందో అదే లింగం. మనం మామూలుగా ఈ వ్యాకరణంలో చెప్తూ ఉంటాం స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం అని, అది కూడా గుర్తింపు. కాబట్టి ఇక్కడ కూడా శివలింగం అనేటటువంటి ఒక ప్రతీక చిహ్నము, గుర్తింపు. ఇది ప్రకృతి పురుషుల కలయిక అని చెప్పడం. కాబట్టి దీంట్లో ఇది శివలింగం అనేటటువంటిది శివ శక్తుల ఏకరూపమే శివలింగం అని కూడా చెప్తారు. ఇంకా ఈయనకి గొప్ప పేర్లు ఉన్నాయి. అజు, నజరు, అమరు, అవ్యయుడు శివుడు. అజుడు జన్మరహితుడు, అజరు జీర్ణరహితుడు, ముసలితనం లేనివాడు, అమరు మరణం లేనివాడు, అవ్యయుడు తరుగుదల లేనివాడు. శివుడనే ఆయన జన్మరహితుడు, ముసలితనం లేనివాడు, మరణం లేనివాడు, వ్యయం కానివాడు, అవ్యయుడు అని శివుడి గురించి ఎన్నో విశేషాలు మనకు తెలుస్తున్నాయి. ఇంకా పేదల నేస్తం శివుడు అంటాం. అదే విష్ణుదేవ ఆలయాలకు పోతే చక్కెర పొంగలి, పులిహోర, దజ్జోదం ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. కానీ శివుడికి 4 బిల్వపత్రాలు, ఒక చెంబుడు నీళ్లు ఇస్తే ఆయన భోలాశంకరుడు, అందరికీ వరం ఇస్తాడు. కాబట్టి పేదల నేస్తం శివుడిని కూడా కొందరు ఆ విధంగా కొంతమంది పేరుగాంచున్నారు. ఇంకా ఈయనకి ఖరీదైనటువంటి పూజలు అవసరం లే. ఇంకా విభూతి కాస్త
విభూతి ఇస్తే గొప్ప విభూతిని మనకు అందిస్తాడు శివయ్య. ఇంకా ముఖ్యంగా శివయ్యని ఒక పేరు స్త్రీవాది అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భార్యకి సగం దేహాన్ని ఇచ్చేసాడు. అర్ధనారీశ్వర తత్వం స్త్రీవాదం ఈ రోజుల్లో అందరూ ఉంటూ ఉంటారు నవయుగంలో. కానీ ఈయన ఎప్పుడో ఆది దంపతులైనటువంటి పరమేశ్వరుడు అమ్మవారికి అర్ధ దేహాన్ని ఇచ్చి ఆయన వారితో చెప్పించాడు. కనుక లోకానికి ఈశ్వరుడు, ఇలాగే నిజభక్త లోకేశ్వరుడు. ఇంకపోతే ఎక్కడున్నాడంటే అంట్లో ఉన్నాడు, అంతా ఉన్నాడు. ఇందాక అనుకున్నాం ఆయన లేనిది ఏది లేదు, ఆయన కానిది ఏది లేదు. కనుక మనం అయితే అన్నిట్లో శివుడు ఉన్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు బంగారు ఉంది, ఆభరణాలు ఉన్నాయి, ఆభరణాలలో బంగారు ఉంది. సువర్ణమేకం బహు భూషణాన్ని, అన్ని ఆభరణాల్లో బంగారం ఉన్నట్లుగా అన్ని జీవుల్లో శివుడున్నాడు. గోక్షీరమేకం బహుధేను జాత, పాలు ఆవు పాలు అన్నీ ఒకటిగానే ఉంటాయి, అనేక గోవులు ఇస్తుంటాయి. ఆ విధంగా లోకంలో శివుడు అన్నిట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనం చూసే దృష్టిని బట్టి మనకు ఆయన దర్శనం ఇస్తాడు. ఇంకా లోకం శివుణ్ణి ఆరాధిస్తున్నది. శివుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే ఆయన విశిష్ట లక్షణాలు కొన్ని ఉన్నాయి, మనకు తెలుసున్నాయి, అందరికీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పేదేం కాదు. వాటి విషయాల్ని ఒక ఆకలింపు చేసుకొని దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే శివతత్వం మనకు అవగతమవుతుంది. గుణ రూప రస గంధ స్పర్శాత్మకమైనటువంటి సమస్తము రుద్రుడే. ఇంకా మహాశివుని విశిష్టతల్లో చూస్తే త్రినేత్రత్వము, భస్మధారణము, అర్ధనారీశ్వరతత్వము, గరళకంఠుడు, శ్మశానవాసము, నందివాహనము, సర్పహారి, తాండవ ప్రయత్నం, తలపైన చంద్రవంక, జటాధారి, శిరస్సున గంగమ్మ, త్రిశూలధారి, ఢమరకుధారి, మహాతపస్వి, గజ చర్మధారి, పులి చర్మధారి, మహాగణములకు అధిపతి, చేతి యందు జింకలు కలిగిన వాడు, కపాలధారి, రుద్రాక్షధారి, ఇట్లా ఎన్నో ఆయన తలుచుకుంటే ఇవన్నిట్లో చూస్తే ప్రతి దాంట్లో ఒక అర్థం అంతరార్థం మనకు శివతత్వంలో అది తెలుసుకుంటే అంతా శివమయమే, అంతా శివతత్వమే నిత్య జీవితంలో మనం అనుభవించేదంతా కూడా. అందుకని మనకు మామూలుగా చెప్తూ ఉంటారు పోతన గారి పద్యంలో, నమ్మితి నామానమ్మనైతే సనాతనులైన ఉమామహేశ్వరులను, సనాతనుడు ఇప్పటి వాళ్ళు ఎప్పటివో యుగ యుగాల నాటి వాళ్ళు సనాతనులు, అంత వాళ్ళు అయినప్పటికీ ఎటువంటి వాళ్ళు ఉమామహేశ్వర స్తోత్రం చెప్తారు. నవశివాభ్యాం నవయవ్వనాభ్యాం, ఎప్పుడు యవ్వనంతుడే, సనాతనుడు ఆయనే, అతి యవ్వనుడు ఆయనే, నిరంతరం అంత ఉంటాడు, అంత చురుకుగా ఉంటాడు అనేటటువంటిది శివుడి గురించి విషయంలో. కనుక మనం శివుడి గురించి కొన్ని లక్షణాలు ఉటంకించుకున్నాం. వీటిల్లో నుంచి కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. అలాగే అన్నిటికంటే ముందు శివభక్తులు త్రిపుండ్రం ధరిస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ధరించారు, నేను కూడా ధరించి, అది జరిగిపోయి ఉంటుంది. త్రిపుండ్రం అడ్డరేఖలు, అదే ఊర్ధ్వపుండ్రం అంటే నిలువు రేఖలు 3. ఇక్కడ శివ సంబంధంగా త్రిపుండ్రం అడ్డరేఖలు 3. ఇవి శివుని యొక్క 3 శక్తులకి ప్రతీకలు అని చెప్తాడు. మొట్టమొదటి పైన ఉన్నటువంటిది పై పుండ్రము ఇచ్ఛాశక్తి, శివుని యొక్క ఇచ్ఛాశక్తికి మొదటి గీత. రెండవది శివుని యొక్క జ్ఞానశక్తికి ప్రతీక, రెండవ మధ్యలోది. కింద ఉన్నది శివుని యొక్క క్రియాశక్తికి ప్రతీక. కాబట్టి త్రిపుండ్రం అంటే శివుని యొక్క 3 శక్తులు మనకు లభించాలని చెప్పి మనం ధరిస్తున్నాం. ఇక మధ్యలో ఉన్నటువంటి ఆ కుంకుమ బొట్టు, ఇది వచ్చేసి ఏకాగ్రత కోసరంగా. కానీ ఇది అందరికీ నిత్యం అలవాటే. త్రిపుండ్రం అంటే తెలుసు, కొందరు ఏంటంటే ఈ మధ్య వేలుతో పైది, ఈ ఉంగర వేలుతో కిందది, బొటన వేలుతో ఎదురు రాయాలంటారు. రకరకాలుగా త్రిపుండ్రం ధరించడం, ఎవరెట్లైనా 3 రేఖలు పెట్టుకుంటే 3 రేఖల యొక్క ప్రతీక. శివుని యొక్క 3 శక్తులకి నిలయము ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది ఇక్కడ ఇది శివతత్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి అంకం. ఇక త్రినేత్రం శివుడికి 3 కళ్ళు అన్నాం. 3 కళ్ళు, సోమ సూర్యాగ్నిలోచనుడు అంటారు ఆయన్ని. సోమ అంటే చంద్రుడు, సూర్యుడు అగ్ని,
అగ్నిదేవుడు. ఈ విధంగా ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, మరో కన్ను అగ్నిదేవుడికి. ఇదే మరొక దాంట్లో సోమసూర్యాగ్నిలోచన అంటారు. అలాగే వందే శంభు మహావచనంలో కూడా అది కూడా 3 రకాలుగానే చెప్తారు. సూర్య శశాంక వాణినయనం అక్కడ కూడా అంటే ముందు సూర్యుడు, శశాంకుడు, చంద్రుడు, అగ్ని ఏది చెప్పినా 3 త్రినేత్రధారి అనేటటువంటిది. కాబట్టి ఈ సూర్యనేత్రం ఏం చేస్తుంది, చంద్రనేత్రం ఏమిస్తుంది, అగ్నినేత్రం దేనికి ప్రత్యేకలంటే సూర్యనేత్రం ఆరోగ్యానికి, చంద్రనేత్రం జీవకళకి, అగ్నినేత్రం తేజస్సుకి. కాబట్టి ఆరోగ్యము, జీవకళ, తేజస్సు ఈ 3 ఈ త్రినేత్రధారి అయినటువంటి శివుడి ద్వారా అందరికీ కలగాలని త్రినేత్రధారి సంకేతం మనకిస్తున్నాడు, మానవాళికి ఇస్తున్నాడు. త్రినేత్రధారి అంటే 3, అందుకనే మనం 3 ఇవి త్రిపుండం పెట్టుకుంటున్నాం. 3వ నేత్రం కింద 2 కళ్ళు ఉన్నాయి, 3వ నేత్రం కింద దాన్ని అనుకో జ్ఞాననేత్రం. కనుక ఆరోగ్యము, జీవకళ, తేజస్సు అనేటటువంటిది ఈ త్రినేత్రం ద్వారా మనకు సందేశం ఇస్తున్నాడు. అలాగే ఈ విధంగా ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవిలో ఈ ఉండాలని చెప్పి ఆయన ధరించి లోకాన్ని ఇస్తున్నాడు. ఇంకా 3వది భస్మధారణం. ఈ శరీరం అంతటా భస్మం ధరిస్తాడు ఆయన. దీని అందువల్ల భస్మధారి అయినాడు. మామూలుగా దీనికి ప్రత్యేక ఏంటంటే చివరికి ఏ జరిగినా చివరికి మిగిలేది భస్మమే. అంటే జీవిత సత్యాన్ని చివరికి మిగిలేది భస్మమైనటువంటి జీవిత సత్యాన్ని చెప్పడానికిగా ఆయన భస్మధారణ చేస్తున్నారు అని తెలియజేస్తున్నది. అంటే ఏది శాశ్వతము కాదు, అన్నీ తాత్కాలికమే, అన్నీ నశించేవి అనేటటువంటి దానికి ఈ భస్మధారణ ఒక ప్రతీక. ఇక్కడ నిజ శ్మశాన భస్మంతో భారతదేశంలో ఒక దేవాలయంలో నిత్యం ప్రత్యేకమైన తాజా శ్మశాన భస్మంతో అభిషేకం జరుగుతుంది. ఉజ్జయినిలో మహాకాళికి నిత్యం అది దర్శించిన వాళ్ళకి తెలుస్తుంది. విశేషాలు అక్కడ చెప్తారు. ప్రతిరోజు బేకునే ఉజ్జయినిలో తాజా చితాభస్మంతో అభిషేకం చేస్తారు. కాబట్టి ఈ భస్మధారణ అనే దాంట్లో ఉన్న అంతరార్థం. ఇకపోతే అర్ధనారీశ్వర తత్వం. ఈయన అది చెప్పినట్టు తన శరీరంలో సగభాగాన్ని భార్యకి ఇవ్వడం ద్వారా అర్ధనారీశ్వరుడైనాడు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఏ వ్యక్తి అయినా తన భార్య ఎడల అర్ధాంగిగా వచ్చిన ఆమెకి ప్రేమను పంచమని చెప్పి ఇచ్చాడు. దీంట్లో అర్థం తన శరీరంలో సగభాగాన్ని ఆమెకి ఇచ్చాడంటే తన ప్రేమ మొత్తం ఆమెకి సగం ఆమెకి ఇచ్చేశాడు అని చెప్పి, ఆ విధంగా తన కొంత భార్య కొంత, ఈ అర్ధనారీశ్వరుడు తత్వం. కాబట్టి బ్రహ్మ నాలుక మీద సరస్వతిని ఉంచుకుంటే, విష్ణు హృదయంలో ఉంచుకుంటే, శివుడు తన అర్ధభాగాన్ని ఆమెకి ఇచ్చాడు అనేటటువంటిది. కాబట్టి భార్య ఎడల ప్రేమను పంచాలని చెప్పి దానికి ఉదాహరణగా ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మనం చూసుకోవాలి. అందుకే వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అనేటటువంటి ఆ శ్లోకాల్లో అర్థం. కానీ దీనికి పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరుడు ఒక అర్థం. దీన్ని మరొక అర్థం కూడా చెప్తారు. పార్వతీ అంటే పార్వతీపతి, రమేశ్వరం రమాపతి అయినటువంటి విష్ణువు. కాబట్టి ఈ శ్లోకంలో శివుడు విష్ణువు అనే ఒక అర్థం వస్తుంది. పార్వతీ రమేశ్వరం అంటే పార్వతీపతి అయిన శివుడు, రమేశ్వరం రమాపతి అయిన విష్ణువు అని ఒక అర్థం వస్తుంది. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరులని శ్లేషలో ఉన్నది అద్భుతమైనటువంటి విషయం అనేటటువంటిది తెలుసుకోవడం. కాబట్టి జగతుకు తల్లిదండ్రులు అయినటువంటి వీళ్ళు నిత్యం శబ్దార్థముల వలె నిత్య సంబంధంగా పార్వతీ పరమేశ్వరులు శబ్ద జ్ఞానం కొరకే వారికి నమస్కరిస్తున్నారని అర్థం. ఇకపోతే గరళ కంఠుడు అని మనం వింటూ ఉంటాం. దీంట్లో కంఠములో విషాదాన్ని దాచుకొని చలించకుండా లోకాలను రక్షించేవాడు బాహ్యార్థం. అంతరార్థం ఏంటంటే ఒక మంచి పని కోసం కష్టాలు భరించాలని మనకు సూచిస్తున్నాడు. అంటే విషం గొంతులో పెట్టుకోవడం అని చిన్న పనేం కాదు, చాలా కష్టమైన పని. కానీ ఆయన భార్య నమ్మకం, తన మంగళసూత్రం ఎంత మది నమ్మిందో అనుకుంటాం, అంత బాగా సర్వమంగళ ఆమె. ఈయన అందుకని లోపలికి పోతే లోకాలు తగ్గించబడతాయి, బయటకు వస్తే బయట బాహ్య లోకాలు. కనుక ఆయన దాన్ని గొంతులోనే పెట్టుకొని దాన్ని రక్షిస్తూ, అంటే ఒక మంచి పని చేయడానికి కొరకు ఎంత కష్టాన్నైనా భరించాలి అనేటటువంటి భావాన్ని, సందేశాన్ని జనులకు ఇవ్వడానికి కొరకుగా ఈ గరళ కంఠుడు మనకు చెప్తున్నాడు.
తర్వాత శ్మశానవాసం, ఇది ఇంతకుముందు అనుకొని ఈ భస్మధారణలోని ఇది కూడా కొంత శృంఖలం ఉంది దీనికి. జీవితపు అంతిమ యాత్ర, ఏ జీవికైనా అంతిమ యాత్ర ముగిసేది శ్మశానంలోనే. అది ఏ మతమైనా చివరికి సమ్మతమే. కాబట్టి అంతరార్థం, పుట్టిన ప్రతి జీవి చివరి గమ్యం తెలిపేదే ఈ ముగింపు అనేటటువంటి జీవిత సత్యాన్ని చెప్పేదానికి ఆయన శ్మశానంలో ఉన్నాడు. అయ్యా, ఎవరైనా ఎక్కడ ఎంత గొప్ప కోటీశ్వరులైనా, బీదవాడైనా, బిచ్చగాడైనా, రాజైనా చివరికి వచ్చేటటువంటిది అక్కడికి. ఇంకపోతే నంది వాహనుడు, దీనికి కూడా గొప్ప అర్థం ఇచ్చారు. నంది ధర్మానికి ప్రతీక అని చెప్పారు. ఈ ధర్మం అనేటటువంటిది 4 రకాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అంటే నాలుగు పాదాలను లెక్క తీసుకుంటే ఈ 4 పాదాలు కలిగినటువంటి జీవిని తన వాహనంగా పెట్టుకున్నాడు అంటే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నీ నందికి ప్రతీక. నంది కాళ్ళు 4 అని చెప్తారు. అలాగే జీవయాత్ర సుఖంగా చేయడానికి అనేటటువంటిది నంది, సత్సంగానికి, ధర్మానికి ప్రతీక నంది అని చెప్తారు. ఇకపోతే ఇది నంది ధర్మ, అర్థ, కామ, మోక్షాలు కూడా అనేటువంటి గ్రంథాలను కూడా నందీశ్వరుడు రాశాడని చెప్పి కూడా దీంట్లో తెలిసిపడి ఉన్నది. కనుక నంది వాహనుడు అంటే ఒకటి. మరొక వేరే అర్థం ఏంటంటే, నంది అనేటటువంటిది అంటే ఎద్దు లెక్క. అది కష్టపడి పనిచేసి వ్యవసాయాన్ని పండించి నేరుగా ఆహారాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి జీవి కూడా సుఖంగా ఏది కాదయ్యా, నంది ఎలా కష్టపడుతుందో ఆ మాదిరి నువ్వు కూడా కష్టపడి శ్రమించి, రైతు ఏ విధంగా శ్రమపడి పంట పండించి అందరికీ అందిస్తాడు, ఆ విధంగా ప్రతి మానవుడు కూడా శ్రమజీవిగా ఉండాలని కూడా మరొక అర్థం. ఇది సాంఘిక అర్థం దీంట్లో. ఇకపోతే సర్పహారి అంటే నాగాభరణం. మామూలుగా సర్పములు ఆభరణంగా కలిగిన వాడు సర్పహారి అని. అంతరార్థం ఏంటంటే, సర్పం మెడలో వేసుకోగానే మామూలుగా ఎవరంటే వాళ్ళు వేసుకోలేరు. సర్పం అసలు చూస్తే సర్పం అనే పేరు ఏంగానే ఒళ్ళు తల్లరిస్తుంది. దాన్ని మెడలో వేసుకొని ఉండడం అంటే చాలా కష్టమైన పని. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఒడుగుడుకులు లేకుండా నువ్వు స్థిరంగా ఉండడానికి చెప్పడానికి నిదర్శనం సర్పహారి. సర్పం పాము మెడలో వేసుకున్నా పాము కదులుతున్నా ఆయన కదలడు. కానీ సర్పధారి అయినటువంటి శివుడు వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఎంత కష్టాలు వచ్చినా ఒడిదుడులు లేకుండా ఒక స్థిరంగా నువ్వు ఉండాలి, చంచల మనస్కుడుగా ఉండకూడదని చెప్పేటటువంటి విశేషార్థం దీంట్లో. అలాగే పాము అంటే మృత్యువును ధరించి ఆయన మృత్యుంజయుడు అనే మరొక అర్థం కూడా. మృత్యుంజయుడని పిలుస్తాం. ఎందుకని? పాములు ధరించే దగ్గరే ఉన్న అవేం చేయలేవు ఆయన్ని. కాబట్టి ఆయన మృత్యుంజయుడిని కూడా పిలవడానికి ఏదొక అర్థం. ఈ కనుక శివుని మెడ చుట్టూ పాము 3 చుట్టాలు చుట్టూ ఉంటుంది అనేటటువంటి దానికి దీన్ని ఎక్కడ తెచ్చారంటే, నేరుగా మన శరీరంలో కూడా కుండలిని శక్తి ఉంటుంది. అది కూడా సర్పాకారంలో ఉండి 3 చుట్టాలు చుట్టుకో ఉంటుంది అని చెప్పి వాళ్ళు యోగా దాంట్లో కూడా చెప్తున్నారు. కాబట్టి శివుడు అది మనలో ఉన్నటువంటి కుండలిని ప్రయోగాన్ని మూలసాల నుంచి సహస్రానికి పోవాలంటే యోగ సాధన కావాలి. ఈ శివుడు కూడా ఈ దర్పం ధరించి ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నిశ్చలంగా ఉండి ఒడిదుడుకులు లేకుండా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలని చెప్పేటటువంటి సందర్భం అది. ఇంకా తర్వాత తాండవ ప్రయత్నం అనేది శివుడి యొక్క లక్షణాల్లో చూస్తే, జీవితమే ఒక రంగస్థలం అంట. మనం అందుకనే తెలుగు భాషలోనైనా ఆంగ్లంలోనైనా ఎన్నో సాహిత్యం మీద వచ్చినాయి. 7 Ages of Man అని చెప్పి షేక్స్పియర్ రాసి ఉన్నాడు. జీవితంలో ఒక నాటక రంగం, 7 రకాల దశలు ఉన్నాయని చెప్పారు. మనలో కూడా 4 దశలు చెప్తా: బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అనేటటువంటిది. ఇట్లా జీవితమే ఒక రంగస్థలం, అందులో నిత్యం ఆనందంగా గడపాలి. అందుకే ఈ తాండవ ప్రయత్నం అంటే శివతాండవము లాలిత్యంగా ఉంటుంది, అలాగే ఉద్రేకంగా ఉంటుంది అనేటటువంటిది. కనుక ఏదైనా సరే ఆనంద తాండవం చేసుకుంటూ చక్కగా ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక ఆలోచనని మానవాళికి అందించడానికి ఈ తాండవ ప్రయత్నం అనేది ఉంది. శివుని యొక్క తాండవమూర్తిని నటరాజు అని పిలుస్తారు. ఇది మనకు చిదంబరంలో నటరాజస్వామి దేవస్థానం ఉంది. అక్కడ
ఆకాశలింగం అంటారు దాన్ని. ఇక్కడ శివుని యొక్క తాండవం నుంచి 650 రకాల నాట్యాలు ఉద్భవించాయని శాస్త్రజ్ఞులు చెప్పున్నారు. అది నాట్యశాస్త్రం మీద వెళితే తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి మనకు లభ్యమయ్యేటటువంటివి 108 రకాలైన నాట్యాలే ఉన్నాయి. కానీ 650 నాట్య భంగిమలు శివతాండవంలో ఉన్నాయి అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు చెప్పి ఉన్నారు. ఇంకపోతే శివపార్వతులు ఆనంద తాండవాన్ని చూచేవాళ్ళు నలుగురేట. ఎవరు చూడరు, అందరూ వింటూ ఉంటారు. కైలాసంలో ఉండేవాళ్ళు అందరూ చూడరు. నంది, భృంగి, పతంజలి, వ్యాఘ్రపాదుడు ఈ నలుగురే చూచారు. అందుకనే నంది, భృంగి, పతంజలి, వ్యాఘ్రపాదుడికి వీళ్ళకే ఈ శివపార్వతుల యొక్క తాండవాన్ని చూచి అనుభవించారు అని చెప్పి దీంట్లో అక్కడ చరిత్రకారులు చెప్పున్నారు. ఇకపోతే తలపైని చంద్రవంక, శివుడు అనగానే తల మీద చంద్రుడు కనపడతాడు. కానీ ఈ అన్ని రోజులు చూస్తానంటున్నాడు పార్వతి, ఒక్కరోజు మటుకు చూడనంటున్నాడు. అది చంద్రుడిని గనక చవితి రోజు భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే మనసుకి క్లేశం కలుగుతుంది, నిందలు వస్తాయని చెప్పి ఆ రోజు మటుకు నేను చూడనంటున్నాడు. శ్రీకృష్ణుడు కూడా దాంట్లో పాలు తాగేటప్పుడు దాంట్లో చూచి నిందలు పాలైనాడు. కానీ ఈ చంద్రవంక అనేటటువంటి ఏంటంటే చంద్రుడు అనేవాడు ఏం చేస్తాడు, మనసు కారకుడు. చంద్రుడు అందరి మనసు పున్నమి రోజు కనుక మనం ఆరుబయట కూర్చొని చంద్రుడిని చూస్తూ ఉంటే మనసుకు ఎక్కడ తెలియని ఆనందం వస్తుంది, అనేక ఆలోచనలు పొంగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కనుక ఈయన చంద్రుడిని ధరించి చంద్రకళాధరుడైనాడు. కాబట్టి ఏమని అర్థం, దీంట్లో అంతరార్థం ఏంది, చంద్రుణ్ణి ఈయన ధరించాడంటే మనస్సుని నిగ్రహించుకున్నవాడు శివుడు మనోనిగ్రహం కలవాడని చెప్పడానికి చంద్రుడు మనఃకారకుడు. అందరూ ఎక్కడో ఉంటే చంద్రుడు అందరి మనసుల్ని చెలింపజేస్తూ ఉంటాడు. కానీ నెత్తి మీద పెట్టుకున్న ఈయన చెలించుకున్నా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు అని చెప్పి మనఃకారకుడైనటువంటి చంద్రుడిని ఈయన ధరించి తన యొక్క మనసును స్థిరంగా ఉంచుకున్నాడు అనేటటువంటిది చెప్పడం. అలాగే అంటే మనస్సును నియంత్రించుకునుట అనేటటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడానికి తలపై చంద్రవంక అనేది తెలుస్తుంది. ఇకపోతే మామూలుగా మనసు చంద్రుడు మన మనసుల్ని ప్రభావితం చేస్తాడు. కనుక శివుని మనం పట్టుకుంటే మన మనసుని శివాధీనం చేస్తే శివుడు మనసుని నియంత్రిస్తాడు. కనుక మనసు శివాధీనం చేయాలి, శివుడు మనోనిగ్రహం కలవాడు కాబట్టి మనకు కూడా మనోనిగ్రహం వస్తుంది అనేది ఒకటి. మనకు అర్థం ఏంటంటే చంద్రుడు కాలానికి ప్రతీక. చంద్రకళలు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. కనేటటువంటిది చంద్రకళలు పెరగడం తరగడం జరుగుతూ ఉంటుంది. ఏ కళలు తరిగినా చంద్రుడికే జరుగుతున్నది కానీ శివుడికి జరగటంలా. కాబట్టి కాలాతీతుడు శివుడు అని చెప్పి కూడా చెప్పడానికి, ఇది కాలాన్ని కూడా జయించిన వాడు శివుడుని కూడా ఈ చంద్రకళని తలవైపై చంద్రవంక ఉండడంతో కాలాన్ని కూడా అతీతుడైన వాడు శివుడు అని చెప్పి తెలియజెప్పడానికి విషయాన్ని దీంట్లో ఉన్నది. ఇంకా జటాధారి, గంగాధరత్వం, తలపైన గంగ, ఇవన్నీ కూడా ఆయన పేర్లలో మరి. శివునికి మరో పేరు వ్యోమకేశుడు అని కూడా అంటాడు. వ్యోమం అంటే ఆకాశం, ఆయన కేశాలే ఆకాశం అంతా శివుని యొక్క కేశాలే. కాబట్టి పైనుంచి వస్తున్నటువంటి గంగని పట్టుకోవడానికి ఆకాశం నుంచి ఈయన శిరస్సులో పట్టుకున్నాడు జటాజూటంలో. కనుక విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగ బ్రహ్మను తాకి శివుని జటాజూటంలో నిలిచింది. కాబట్టి వ్యోమకేశుడైనటువంటి శివుడు తన యొక్క జటాజూటంలో గంగను ధరించాడు. గంగను ధరించి గంగాధరుడైనాడు. అంతరార్థం ఏంటంటే గంగ అనేది స్వచ్ఛమైనటువంటిది. కాబట్టి గంగను ధరించిన శివుడు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పి తన సందేశాన్ని మానవులకి అందించడానికి దీంట్లో తెలుస్తున్నది. ఏ విధంగా గంగను ధరించి శివుడు స్వచ్ఛంగా ఉన్నాడు, స్వచ్ఛమైనటువంటి ఆలోచనలతో మీరు కూడా, అంటే శిరస్సు అంటే ఇక్కడ మనం కూడా గంగను పెట్టుకొని తిరగడం కాదు, మన ఆలోచనలు తలలో ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు మంచిగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, ముందుగా వెళ్ళాలి. డూ గుడ్ అండ్ బీ గుడ్ అనేటటువంటి లక్షణం దీంట్లో తెలుస్తున్నది. ఇంకా గంగ అనేది ఒక ప్రవాహం లాంటిది. ఈ గంగా ప్రవాహాన్ని జ్ఞానంతో చెప్తారు కొంతమంది సాధకులు. జలము జ్ఞానము నిరంతరంగా ప్రవహిస్తూనే ఉండాలి. జలం ఆగిపోతే
అంటే నిలకడగా ఉన్న నీరు, ఆగి ఉన్న నీరు కలుషితం అవుతుంది, ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. కనుక జ్ఞానం కూడా ఆగిపోతే ఫుల్ స్టాప్ పెట్టుకోకూడదు. జ్ఞానం అనే దానికి మనం కామా పెట్టుకోవాలి. నిరంతరం జ్ఞాన సముపార్జన జరుగుతూనే ఉండాలి. కనుక ఎప్పుడు జ్ఞానం ప్రవాహాలు లాంటిది కలిగి నేను తలపైన గంగను ధరించాడని చెప్పడం. త్రిశూలధారి, దీంట్లో 3 రకాలు ఉన్నాయి. త్రిశూలం చూడంగా మనకు పైన 3 ఉంటాయి, 3 పైకి లేచి ఉంటాయి. సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటికి ప్రతీక త్రిశూలం. అలాగే సత్వ రజ తమో గుణ, సత్వ రజ తమో గుణాలకి ప్రత్యేక త్రిశూలం. ఈ త్రిశూలాన్ని ధరించినటువంటి శివుడు ఏం చెప్తున్నాడంటే, సృష్టి స్థితి లయకాలకుని నేనే, అన్నీ ఆయనే అని చెప్పడం ఒకటి. రెండవది సత్వ రజ తమో గుణాలు, ఈ 3 గుణాలని కూడా నేను అధీనంలో ఉంచుకున్నాను, ఈ గుణాతీతుడు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఇది ఒక ప్రతీక. కాబట్టి పైకి మనకు కనిపించే త్రిశూలం, కానీ లోపల అంతరార్థాలు సత్వరజ తమో గుణాలు, అలాగే సృష్టి స్థితి లయాలు అనేటటువంటి 3. దైనిక, దైవిక, భౌతిక 3 కష్టాలని తొలగించేవాడు శివుడు చెప్పడానికి త్రిశూలం పట్టుకున్నాడు ఆయన. దైనిక కష్టాలు, నిత్య జీవితంలో నీకు వచ్చే కష్టాలు, దైవపరంగా వచ్చే కష్టాలు, భౌతికంగా వచ్చే కష్టాలు, 3 కష్టాలని నేను తొలగిస్తానని చెప్పడానికి ఆ త్రిశూలధారి. కాబట్టి ఒక త్రిశూలంలో 3 భావాలు చెప్పడం జరిగింది. దీన్ని కొంతమంది సృష్టి స్థితి లయకాలకుడు, లయాలని తెలుస్తుంది త్రిశూలం ద్వారా, సత్వరజ స్తమ గుణాలు తెలుస్తున్నాయి, దైనిక దైవిక భౌతిక కష్టాలని నాశనం చేసేవాడు శివుడు అని చెప్పి దీంట్లో తెలుస్తున్నది. కాబట్టి ఇది త్రిశూలం గురించి, త్రిశూలధారి. ఇకపోతే డమరుకధారి. డమరుకం అనేది శబ్దానికి ప్రతీక, నాదానికి ప్రతీక. డమరుకం ధరించి, చేత ధరించి డమరుకధారి అని, చేతిలో డమరుకం ఉందిగా డమరుకధారి. కానీ శబ్ద బ్రహ్మ స్వరూపమైనటువంటి డమరుకం, దాంట్లోని ఆ నాదం నుంచి అనేకం పుట్టాయని చెప్పి కనుక శబ్ద బ్రహ్మ స్వరూపమైనటువంటి డమరుకం ద్వారా అనే విషయాలు తెలుస్తున్నది. ఇకపోతే మహాతపస్వి, శివుని చూస్తే గొప్ప, ఎప్పుడు ధ్యాన దృష్టిలో ఉంటాడు. లోకక్షేమం కోసం చేసినటువంటి తపస్సు. శివుని ధ్యాన ముద్ర నీ నిజస్థితిని తెలుసుకునేదానికి ఒక సాధనం. ధ్యానం చేయాలనుకునేవాడు అర్ధ నిమీలిత నేత్రుడై నీలో నువ్వు తెలుసుకో. రమణ మహర్షి సిద్ధాంతం, నో దై సెల్ఫ్. నీలో నీవెవరో తెలుసుకో, నేనెవరిని అనుకోమంటాడు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ జ్ఞానం వలస వెళ్ళి గ్రీకు దేశంలో డెల్ఫీ దేవాలయం గోడల మీద దర్శనం ఇచ్చింది. నో దై సెల్ఫ్ అనేటటువంటి సూక్తి, అది భారతీయ సంస్కృతిలో వచ్చినటువంటి సూక్తి. అది తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గ్రంథాల ద్వారా, పాశ్చాత్య గ్రంథాల ద్వారా నో దై సెల్ఫ్ అంటే గ్రీకు దేశంలో పుట్టిందంటారు. కానీ మనదే అది. ఇక్కడి నుంచి ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు కాస్త ముందు చీకటి, తర్వాత ఇంకా ఏవో వస్తుంటాయి. ప్రయత్నం చేసే కొంది మనకు ఎవరో అంతర్ముఖంగా ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి దీపాన్ని నువ్వు గ్రహించు. అందుకే విజయవాడ రేడియో స్టేషన్లో కూడా చాలా పాత పాట వచ్చేది, నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించుని. 60 ఏళ్ల నాడు అద్భుతమైన పాటని వస్తూ ఉండేది, రోజు పెట్టేవాళ్ళు. అది ఆ రోజుల్లో. కానీ దాని అర్థం ఇదే. ఈ రమణ మహర్షి చెప్పిన, ఈ మహాతపస్సు చెప్పిన, అది నీలో ఉండేదాన్ని నువ్వు గ్రహించుకోమని చెప్పడం. ఏ మంచి పనికైనా ఒక దీక్ష తపస్సుగా ఉండాలని చెప్పడానికే శివుడు తన తపస్సుని చేస్తున్నాడంటే, మీరు కూడా అభివృద్ధి చెందాలంటే తపోనిష్టలో ఉండండి, అని ధ్యానంలో ఉండండి అని ఒక ఇచ్చేటటువంటి సందేశం అనేది మనం తీసుకోవాలి. ఇక గజ చర్మధారి, గజాసురుడికి ఆఖరి క్షణంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన గజ చర్మాన్ని ధరించి గజ చర్మధారి అయినాడు. గజం అంటే ఏంటి? అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని వశం చేసుకున్నానని చెప్పడానికి, అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి ఆయన గజ చర్మాన్ని ధరించాడని దాని మీద చెప్తున్నారు విశ్లేషకులు. అలాగే అంటే అహంకారాన్ని త్యజించు అనేటటువంటి భావన దీంట్లో తెలుస్తుంది. అలాగే పులి చర్మధారి, పులి అనేది హింసకు ప్రతీక.
పులి చర్మాన్ని ధరించి హింసను త్యజించు అనేటటువంటి భావన దాని ద్వారా మనకు సందేశం ఇస్తున్నాడు. కాబట్టి గజ చర్మధారి, పులి చర్మధారి అంటే అహంకారాన్ని త్యజించు, హింసను త్యజించు అనే ఒక సందేశాన్ని మనకి ఇవ్వడానికే ఆయన అవి ధరించాడు. ఇంకా మహాగణములకు అధిపతి, లోకంలో తనకు సాయం చేసే శక్తులకి చేదోడుగా ఉండడానికి ఆయన మహాగణములకు అధిపతిగా ఉన్నాడు. అంటే గణాధిపతులు ఎందరో ఉన్నారు. గణాధిపతి కూడా వినాయకుడు, అలాగే మహాగణములు అన్ని గణాలకి, అంటే తాను లోకానికి సృష్టికర్త, లయకర్త, అలాగే స్థితికర్త అయినప్పటికీ కూడా గణాలకి చేదోడుగా ఉండాలి. అంటే గొప్పవాడు ఎప్పుడు తనకంటే కింద వాళ్ళకి సాయం చేయాలనేటటువంటి భావాన్ని దీని ద్వారా ఆయన చేదోడు, మహాగణాధిపతి అయిన శివుడు తన గణాలకి చేదోడుగా ఉంటాడు అనేటటువంటిది లోకక్షేమాన్ని కోరి. కనుక రాజులైనా మంత్రులైనా ఎవరైనా కూడా గొప్పవాళ్ళు లోకుల కోసరంగా తన ఒక మెట్టు దిగి వాళ్ళకి చేదోడుగా ఉండి లోకరక్షణకు ఉండాలనేటటువంటి భావాన్ని దీంట్లో తెలియజెప్తున్నారు. ఇక చేతి యందు జింక కాళ్ళు 4 పట్టుకొని ఉంటాడు. ఇవి 4 కాళ్ళు 4 వేదములకి ప్రతీక, అంతరార్థం. 4 కాళ్ళు జింక పట్టుకున్నాడు అనుకుంటారు, కానీ 4 వేదములు, చతుర్వేదములు శివాధీనము అని విషయాన్ని దీంట్లో తెలుసుకోవాలి. కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అన్నీ కూడా ఆయన, ఎందుకంటే మంత్రాలన్నీ 7 కోట్ల మంత్రాలు వచ్చేటి, అవన్నీ వీటిల్లోంచి వచ్చినవే కనుక అన్నీ కూడా ఈ శివాధీనం అని చెప్పడానికి దీంట్లో అర్థం. ఇంకా కపాలధారి, ఇది 2-3 ఇతిహాసాలు ఉన్నాయి దీని గురించి. బ్రహ్మ 5 ముఖాలుంటే కోపించి బ్రహ్మను ఒక కోపంతో ఒక తల గిల్లాడు, అది బ్రహ్మ ఈయన చేతులు అతుక్కునేది అని ఒకటి. కానీ అనేక కల్పాలు, ప్రతి కల్పాలకు ఒక బ్రహ్మ ఉంటాడు. అనేక కల్పాలన్నీ గడిచిపోతున్నాయి, ప్రతి కల్పాలకు ఒక బ్రహ్మ గతిస్తే ఆ బ్రహ్మ గుర్తుగా ఒక కపాలం. అట్లా శివుడు కపాలధారి చేస్తే ఎన్నో కల్పాలు గడిచిపోయినా ఈయన ఉన్నాడు, సనాతనుడు అని చెప్పడానికి ఇక్కడ అంతము లేనివాడు అనేటటువంటి విషయాన్ని, అంటే శివుడు అనంతుడు, శాశ్వతుడు అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి ఆయన కపాలధారి అయినాడు. వైరాగ్యానికి కూడా చిహ్నము అనేటటువంటి కూడా కొందరు అన్నారు. కనుక ఇంకా రుద్రాక్ష ధారి, రుద్రాక్షలు స్వచ్ఛతను సూచిస్తాయి. ఆయనకి శివుని నేత్రం నుంచే వచ్చి ఈ చెట్లు, రుద్రాక్ష చెట్లు ఏర్పడ్డాయని ఒక కథ ఉంది. కాబట్టి కుడి చేతికి ఆయన ధరించిన ఏకాగ్రత, కుడి చేతి మాల ఏకాగ్రతను చెప్తుందని, ధ్యానమగ్నుడై ఉంటాడని చెప్పి ఈ రుద్రాక్షలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ విధంగా ఇక మామూలుగా శివుణ్ణి ఏమంటారంటే షడ్రిపు, షడూర్మి, షడ్వికార హర శివ. షడ్రిపు, షడూర్మి, షడ్వికార హర శంకర, శివశంకర అంటారు. షడ్రిపులు మన శత్రువులు ఉన్నాయి. మన మనిషిలో 6 శత్రువులు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 శత్రువుల్ని నశింపజేసేవాడు శివుడు. అందుకనే షడ్రిపు, షడ్ఊర్మి, షడ్వికార హర శంకర, శివశంకర అంటారు. కాబట్టి 6 శత్రువుల్ని హరించేవాడు శివుడు. ఇంకా ఊర్మి అంటే ఏంటి? ఇక్కడ మనిషిలో ఉంటాయి. ఆకలి ఒక ఊర్మి, దప్పిక, శోకము, మోహము, జర, మరణం అంటే రోగము, చావు. ఈ 6 ఎట్లా అనుకున్నా అంటే 3 భాగాలు చేశారు దాన్ని. మళ్ళీ ఆకలి, దప్పిక ప్రాణ సంబంధమైనవి. ఆకలి, దప్పిక అని మనిషికి ప్రాణ సంబంధమైనటువంటివి. శోకము, మోహము మనస్ సంబంధమైనవి. జర, మరణము శరీర సంబంధమైనవి. కనుక ఈ ప్రాణ సంబంధమైన, మనస్ సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి వాటి అన్నిటినీ నశింపజేసేవాడు శివుడు అని చెప్పి ఈ షడూర్ములను కూడా నాశనం చేస్తాడు అని మనకు అన్నాడు. ఇంకా షడ్వికారాలు, ఈ షడ్వికారాలు అంటే ఇవి షడ్భావ వికారాలు అని చెప్పారు దీంట్లో. మళ్ళీ షడ్వికారం అంటే నిఘంటువుల్లోకి వెళ్తే షడ్భావ వికారాలు అన్నాడు. అస్థి అంటే ఉనికి, తర్వాత
అస్థి ఉనికి, 2 జననం పుట్టుక, 3 పెరుగుదల వర్ధతే, 4 విపరిణామతే మార్పు, 5 క్షీణించుట క్షయము, 6 వినశ్యతే మరణం. ఇవి కూడా మళ్ళీ మరణం అనేది రెండిట్లో వచ్చింది, ఊర్మిల్లో వచ్చింది, భావ వికారాల్లో కూడా వచ్చింది. ఇంకా కాబట్టి ఈ ఉనికి, పుట్టుక, పెరుగుదల, మార్పు, క్షీణించుట, మరణం అనేటువంటి అన్ని వికారాలని కూడా ఆయన తొలగదోసేవాడు. అంటే శివుణ్ణి పట్టుకుంటే షడూర్మి, షడ్రిపులు, షడ్వికారాలన్నీ కూడా హరించిపోతాయి. అటువంటి వాటిని హరించే శివ శంకర, శివశంకర అని చెప్పడం. మనకు ఎన్నో ఉంటాయి. మనం సినిమా పోతాం, సినిమా చూస్తూ ఉంటాం, సినిమా అయిపోతుంది వచ్చేస్తాం, సినిమా మీద 2వ సినిమా వేస్తారు, ఇంకోటి. తెర శాశ్వతమైనది, సినిమాలన్నీ తాత్కాలికమే అనేటటువంటి దాంట్లో శివుడు శాశ్వతము. మనం ఇవన్నీ కూడా జీవులు ప్రయాణాలు పోతూనే ఉంటాయి కనుక ఈ విషయాలు ఇది. ఇంకా శివునికి ముఖ్యంగా 2 రకాలైన రూపాలని చెప్తా శివతత్వంలో: శాంతస్వరూపము, రుద్రస్వరూపము. శాంతస్వరూపం అంటే పార్వతీ పరమేశ్వరుడు, అంటే అర్ధనారీశ్వర తత్వము, శివ కుటుంబము, శివుడు, పార్వతి, ఒకచోట పాపని కూడా పెట్టారు. అలాగే దక్షిణామూర్తి, ఇవన్నీ శాంత స్వరూపాలు అంటారు. రుద్రస్వరూపంలో మహాకాళుడు, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచ గణాలు, ఇవన్నీ కూడా శివుని యొక్క మరో రూపాలు, రుద్ర రూపాలు అంటారు. కనుక ఈ దక్షిణామూర్తి అంటే జ్ఞానగురువు రూపం. ఆయన అమిత శాంతం, మౌనంగానే ఉండి శిష్యులకి ఆయన ఏం చెప్పడు, కళ్ళతో చూస్తాడు, నేరుగా వాళ్ళకి జ్ఞానం వెళ్ళిపోతుంది. అదే దీన్నే మనం అంటే ఇంతకుముందు మార్జాల కిషోర న్యాయము, విద్యలో మరకట కిషోర న్యాయం అని 2 రకాల న్యాయాలు ఉన్నాయి. మార్జాల కిషోర న్యాయం అంటే పిల్లి తన పిల్లల్ని పట్టుకొని ఇల్లు తిరుగుతుంది, అంటే గురువు శిష్యుడిని పట్టుకొని తను బోధిస్తూ ఉంటాడు, అది మార్జాల కిషోర న్యాయం. మరకట కిషోర న్యాయం కోతి పట్టుకొని పిల్లలే తల్లి కోతిని పట్టుకొని అవి ఒకచోటి నుంచి మరొకచోటి గెంతుతూ ఉంటే పిల్ల కోతులు తల్లి కోతిని గట్టిగా పట్టుకొని పోతూ ఉంటే గురువుని శిష్యుడు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇది ఈ దక్షిణామూర్తిది కమట కిషోర న్యాయం. తాబేలు తన పిల్లలకి ఏం చెప్పదు, ఒక ఒడ్డు నిలబడి ఉంటుంది, అవి ఈదుకుంటూ అటు పోయి ఉంటాయి, అక్కడి నుంచి చూస్తుంది, దృష్టి ద్వారా శక్తిపాతాన్ని ఇస్తుంది తాబేలు. ఇది సైంటిఫిక్గా చెప్పినారు. కాబట్టి అది కమట కిషోర న్యాయం. ఇది 3వ కిషోర న్యాయం అని నేను అనుకున్నా. విద్యలో 2 న్యాయాలు ఉన్నాయి, ఇది ఎందుకు చెప్పకూడదు అని నేను మీకు అందిస్తున్నా. మార్జాల కిషోర న్యాయం, మరకట కిషోర న్యాయం. దక్షిణామూర్తి గారు ఇది చూచి మౌనంగానే చెప్పేదాన్ని కమట కిషోర న్యాయం అని మనం చెప్పుకోవచ్చు ఉంది. ఇంకపోతే ఈయన అన్నిటికీ పతి ఈశ్వరుడే అని చెప్పడం. రుద్రాధ్యాయం అనేటటువంటిది నమ్మకం, చమకం, మాన్యాస ఇవంతా రుద్రాధ్యాయంలో వస్తాయి. దాంట్లో నమ్మకంలో 5, 6, 7, 8, 9, 10 అనువాకాల్లో ఈ పతి శబ్దం చాలాసార్లు వస్తుంది. నమో హిరణ్య బాహవే సేనానే దిచాంత పతయే నమః, అలాగే పదీనాం పతయే నమః, అలాగే పుష్టానాం పతయే నమః, జగత పతయే నమః, క్షేత్రాణం పతయే నమః, వనానాం పతయే నమః, వృక్షాణం పతయే నమః, కక్షాణం పతయే నమః, ఔషధీనాం పతయే నమః, పత్తీనాం పతయే నమః, సత్వానాం పతయే నమః, అవ్యాధినీనాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, ఉష్ణతాం పతయే నమః, ప్రకృతానాం పతయే నమః, కులించినానాం పతయే నమః. ఇంకా సభాపతిశ్చ, అశ్వపతిశ్చ, ఘృతపతిశ్చ, వ్రాతపతిశ్చ, గణపతిశ్చ, రథపతిశ్చ, అశ్వపతిశ్చ, పతిప్యశ్చ, ఇట్లా ఈ పతి శబ్దము ఈ నమ్మకంలో అనేక మార్లు ఆవృతం అవుతూ ఉంటుంది. అంటే అన్నిటికీ పతి ఆయనే, పశుపతి అంటే లోకానికే పతి. కాబట్టి ఈ విధంగా అన్నిటికీ ఆయనే పతి అని చెప్పడానికి ఇవి చెప్పడం. ఇంకా ఈ శంకరాచార్యులు కూడా కాశీలో వెళ్ళేటప్పుడు ఒక నాలాంటి వ్యక్తి అనుకో, ఉదాహరణకి
ఒక 70 ఏళ్ల వృద్ధుడు వ్యాకరణం నెమరేసుకుంటున్నట్ట. డూము బోలు ప్రథమ విభక్తి ఇట్లాంటివి ఏవో వ్యాకరణాలు విభక్తులు చదువుకుంటూ ఉంటే అప్పుడు ఈయన అన్నట్ట, ఓ మూఢమతే, కాటికి కాళ్ళు చాచుకున్న వాడివి, ఈ సూత్రాలు నీకు ముక్తిని ఇవ్వవయ్యా, గోవిందుని భజించు అని చెప్పి భజగోవిందం అక్కడ చెప్పాట. కాశీలో భజగోవిందం చెప్పాడు. దాంట్లో ఈయన ఒక అనువాకంలో చెప్తాడు, నళినీ తలగత జలమతి తలలం తద్వజ్జీవిత అతిశయ చపలం విద్యా వ్యాధ అభిమానగ్రస్తం లోకం శోక హతం సమస్తం అని, తామరాకు పైన పడిన నీరు ఎలా చపలంగా ఉంటుందో అట్లే ప్రాణికోటి కూడా జీవితం అంతా చపలంగా ఉండి ఈ లోకాల్లో ఉండేట ఆటుపోట్లకి ఇబ్బంది పడుతూ ఉంటారయ్యా, గోవిందుణ్ణి భజించు, గోవిందం భజ మూఢమతే అని చెప్పి ఆ చెప్పినటువంటి భావన దీంట్లో నుంచి కూడా తీసుకోవాలంటే ఇవి పాదాలు పట్టుకోమని చెప్పడం. అలాగే ఈ కాళహస్తి స్థల మహత్యం కానీ కాళహస్తి శతకంలో కానీ దుర్జటి మహాకవి చెప్పినటువంటి దుర్జటి గారి ఆవేదన కూడా మనకు దగ్గరగా ఉన్నటువంటి కాళహస్తి దాని గురించి దుర్జటి గారు రాసిన కావ్యాల్లో చెప్పాడు. ఏ వేదము పఠించలూత భుజగం వే శాస్త్రము చూచే తానే విద్యను అభ్యసించే కరి చెంచే మంత్రము ఊహించే బోధావిర్పావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవనాసక్తియే కాక జంతు తతిన్ శ్రీకాళహస్తీశ్వరాన్ని దుర్జటి తన మనసులోని భావాన్ని మనకు ముందుంచాడు. అంటే ఇది ఈ సాలెపురుగు ఏం చదివి శివుణ్ణి పూజించింది, పాము ఏ శాస్త్రాలు చదివింది, ఏనుగు ఏ విద్య నేర్చింది, చెంచు ఏ మంత్రాలు చెప్పాడు, శివుడి పాదాలు పట్టుకున్నాడు. కాబట్టి మనల్ని పట్టుకోమని చెప్పడానికే ఇది దుర్జటి గారు ఆనాడు 400-500 ఏళ్ళ నాడు రాశాడు. మనకి ఇప్పటికీ అది ఇంకా ఆయన అంటాడు దాంట్లో కాళహస్తి శతకంలో ఆఖరణ, దంతముల్ పడనప్పుడే తనువునన్ ఆరుగుడి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజముల్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. పళ్ళూడిపోకముందే, శక్తి తగ్గకముందే, ఇంకా స్త్రీలు తిరస్కరించకముందే, ఇంకా రోగాలు పడలప్పకముందే, శరీరం అంతా కూడా వింతలు రాకముందే, కురులు తెల్లగా పోకముందే నీ పాదాలు పట్టుకు. అంటే అందరూ అంటారు పెద్ద అయిన తర్వాత చేస్తాము దేవుడి పూజ అంటారు. చిన్నప్పుడే చేయమని చెప్పడానికి అన్నీ అయిపోయిన తర్వాత చేస్తే చివరికి వచ్చేది ఏంది, ఓం నమశివాయ ఓం అన్నట్టు ఊపిరిపోద్ది. ఇక్కడ కరోనా పోస్ట్ ఎఫెక్ట్స్లో ఎన్నో రకాలు వస్తున్నాయి వ్యాధులు. కనుక పాదాలు పట్టుకుంటే ఏ విధంగా తన యొక్క తత్వాన్ని మనకు అందిస్తాడనేటటువంటి విషయాన్ని దీంట్లో చెప్పడం జరిగింది. ఆఖరణగా మరొక 3-4 నిమిషాల్లో ఈ శంకరాచార్యులు చెప్పినటువంటి నిర్వాణ షట్కం కూడా మనకు శివతత్వాన్ని గురించి మనకు అందిస్తుంది. మనోబుద్ధహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ నతేజో నవాయు చిదానంద రూపం శివోహం శివోహం. నేను మనసుని కాను, బుద్ధిని కాను, చిత్తాన్ని కాను, అహంకారాన్ని కాను, నాకు చెవులు లేవు, నాలుక లేదు, నేను ముక్కుని కాను, కళ్ళని కాను, ఆకాశం కాను, భూమిని కాను అంటాడు. మరి అర్థాలు ఎవరిని నేనంటే చిదానంద రూపాన్ని నేనే శివుణ్ణి అనే భావం దాంట్లో. ఇంకా అంటాడు ఆయన శంకరాచార్యుల వారు, నచ ప్రాణి సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతు నవా పంచకోశ నవాక్పాణి పాదం నచోపస్తపాయు చిదానంద రూపం శివోహం శివోహం. నేను ప్రాణాన్ని కాను, పంచవాయువుని కాను, సప్తధాతువుల్ని కాను, పంచకోశాలని కాను, కర్మేంద్రియాల్ని కాను, కానీ నేను చిదానంద రూపాన్ని, శివుణ్ణి, నేనే శివుణ్ణి అంటాడు. ఇంకా మరొక దాంట్లో రమే ద్వేష రాగౌ రమే లోభమోగౌ మదో నైవ మే నైవ మాశ్చర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూపం శివోహం శివోహం. నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు, మద మాశ్చర్యాలు లేవు, ధర్మ అర్థ కామ మోక్షాలను నేను కాదు,
కానీ నేను పురుషార్థాలని కాను, అరిషడ్వర్గాల్ని కాను, నేను చిదానంద రూపాన్ని, నేనే శివుడిని అని చెప్పే భావన. ఇంకా న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదం న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూపం శివోహం. నాకు పుణ్యపాపాలు లేవంటాడు, నాకు సుఖదుఖాలు లేవు, మంత్రాలు తీర్థాలు వేదాలు యజ్ఞాలు నేను కాను, అనుభవింపదగిన వస్తువుని నేను కాను, అనుభవాన్ని నేను కాను, నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని అంటాడు. మరొక దాంట్లో న మృత్యున్న శంకాన మే జాతి భేద పితానైవ మేనైవ మాతాన జన్మ న బంధుర్న మిత్రం గురున్నైవ శిష్య చిదానంద రూపం శివోహం. నాకు జనన మరణాలు లేవు, నాకు జాతి భేదాలు లేవు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు బంధుమిత్రులు లేరు, నాకు గురు శిష్యులు లేరు, నేను చిదానంద రూపాన్ని, నేనే శివుడిని అంటూ ఆఖరగా అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం నచ సంగతన్నైవ ముక్తిర్నమేయ చిదానంద రూపం శివోహం. నాలో మార్పులు లేవు, నాకు రూపం లేదు, నేను అంతటా ఉన్నాను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను, అన్నిట్లో సమానంగా ఉన్నాను, నాకు బంధ మోక్షాలు లేవు, నేను చిదానంద రూపాన్ని, నేనే శివుడిని అని చెప్తూ ఆయన అందుకని శివతత్వం అనేది అన్నిట్లో ఉంది, అంతటా ఉంది, ఎక్కడ పట్టినా సర్వం శివమయం అనేటటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఈ కార్తీక మాసంలో శివానుగ్రహం పొందాలని ఆశిస్తూ అభిలషిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.